హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరి వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఈ రోజు జయ గారు రాశారు శ్రీకాకుళం నుంచి. ఓకే. చింత చిగురు కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. డిఫరెంట్ రెసిపీ కదా. సో అండ్ ఇప్పుడు మనకి చింత చిగురు కూడా బాగా దొరుకుతూ ఉంటుంది సీజన్ లో. మనకు చిగురు వస్తూ ఉంటుంది కదా. సో చాలా మంది ఈ చిగురు వచ్చేటప్పుడు దాన్ని అంటే పులుపుకు ఆల్టర్నేట్ గా వాడుతూ ఉంటారు. కర్రీస్ లో కానీ వేపుళ్ళు కానీ చాలా బాగుంటుంది. సో కొబ్బరి కాంబినేషన్ లో నాకు తెలిసి కొబ్బరి కొంచెం కమ్మగా ఇది పుల్ల పుల్లగా ఉంటుందేమో. కొంచెం డిఫరెంట్ గా వస్తుంది, చాలా బాగుంటుంది. అంటే వేరే కాంబినేషన్ అక్కర్లేకుండా డైరెక్ట్ మనం వేడివేడిగా ఇది రైస్ ఐటమ్ డైరెక్ట్ తీసేసుకోవచ్చు. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. చింత చిగురు కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చింత చిగురు కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చింత చిగురు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 5, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం రాజు గారు. ఓకే. సో ఎక్కువ హడావిడి లేకుండా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నార్మల్ గా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా. జస్ట్ ఒక చింత చిగురు మనం తెచ్చి పెట్టుకోవాలి. సో ముందుగా కొంచెం మనం చింత చిగురు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు కొంచెం వేయించుకుంటామండి. ఓకే. సో పేస్ట్ లా వాడుతున్నాం. సో రైస్ బాగా పట్టేస్తుంది అలా చేసుకుంటాం. సో ఆకుగా కాకుండా పేస్ట్ పళంగా వాడుతున్నాం. సో దీంట్లో ముందుగా కొద్దిగా జీలకర్ర, ఓకే, పచ్చిమిరపకాయలు. సో పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే పడతాయి కదా రాజు గారు. అంటే ఇక్కడ పులుపు కూడా ఉంటుంది కదా చింత చిగురు, సరిపోతుంది మనకు. ఓకే. ఇది కొంచెం వేగిన తర్వాత చింత చిగురు. ఓకే. సో ఇది కొద్దిగా వేగాక సో దీన్ని మిక్సీ పట్టేసుకుంటాం. ఓకే. సో పేస్ట్ లాగా చేసేసుకుంటాం అన్నమాట. అవునండి. సో మిక్సీ పట్టేటప్పుడు అక్కడ మనం కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటాం. సో మొత్తం పేస్ట్ అండి. సో తినేప్పుడు ఆ రెండు మనకు మిక్సింగ్ లో తెలుస్తూ ఉంటాయి. సో రైస్ తో పాటుగా. సో ముందంతా అయితే చింత చిగురు కొనుక్కునే వాళ్ళు కాదు, హ్యాపీగా చెట్లకే అలా కోసేసుకుని వాడుకునేవారు. ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్స్ లో కూడా దొరుకుతున్నాయి. అంటే కొంచెం మనకి ఆ చెట్లు తగ్గిపోవడం వల్ల సో ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అవును. ఓకే. సో ఇది సరిపోతుందండి. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. ఓకే. సో ఇక్కడే పచ్చి కొబ్బరి వేయించేసుకుంటే అది అందులో ఉన్న టేస్ట్ పోతుంది కాబట్టి మనం దాన్ని పచ్చిగానే వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసేసుకోవాలి కదా. ఫైన్ పేస్ట్ రాజు గారు? కొంచెం కచ్చాపచ్చగా ఉంటుంది. కచ్చాపచ్చగా. ఓకే. ఇంకొంచెం అవ్వాలా? ఇంకా కొద్దిగా. ఓకే. సో గ్రైండ్ అవుతూ ఉంటుంది. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ముఖంపై మచ్చలు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ చిట్కా పాటించండి. ఉల్లిపాయ రసం తీసుకుని దాంట్లో కొద్దిగా తేనె కలిపి మచ్చలు ఉన్న చోట రాసుకుంటూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే ముఖంపై ఎటువంటి మచ్చలు లేకుండా కాంతివంతంగా తయారవుతుంది. ఓకే. సో పేస్ట్ రెడీ. సో ఇలా చేసుకోవడం వల్ల అంటే కొంచెం కచ్చపచ్చగా ఉంటే మనకి రైస్ మొత్తం ఫుల్ కోటింగ్ లా వచ్చేసి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, సూపర్. సో ఇలా కచ్చపచ్చగా చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కొంచెం పోపు వేసుకున్నాం. సో పప్పులు కూడా ఉంటే కొంచెం మనకు మధ్య మధ్యలో తగులుతూ ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అవును. సో కొద్దిగా ఆయిల్, ఎండుమిరపకాయలు, ఓకే, సో పోపు దినుసులండి. సో ఇలా కాకుండా మనం డైరెక్ట్గా కూడా కొంచెం కావాలనుకుంటే చింత చిగురు ఏంటంటే చేత్తో నలిపేసుకొని పోపు తర్వాత సో దీంట్లోనే వేసేసుకొని డైరెక్ట్ అలా కలిపేసుకున్న బాగా ఉంటుంది. సో ఇక్కడ కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాం కదా, కొంచెం రెండు కూడా బాగా బ్లెండ్ అవుతాయి. సో కాబట్టి నేను మిక్సీ పట్టేసాను అన్నమాట. సో అప్పుడప్పుడు మనం ఇలా మెథడ్స్ కూడా చేంజ్ చేస్తుంటే టేస్ట్లో కూడా మనకు ఆ చేంజింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, సో తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్. ఓకే.
సో ఇది కొద్దిగా వేయిస్తున్నానండి. సో కొంచెం పోపు కూడా కొంచెం బాగా పట్టేస్తుంది ఇలా వేయించడం వల్ల. ఓకే, సో దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు, సరిపడా ఉప్పు, రైస్ కి సరిపడా వేసేస్తున్నాం కదా. ఎస్ అండి. సో రైస్ వేసే ముందు ఒకసారి బాగా కలిపేసుకుంటే మనం రైస్ వేసిన తర్వాత ఈవెన్గా కలిసిపోతుంది బాగా. బాగుంది రాజు గారు. అంటే ఇలాంటి రైస్ ఐటమ్స్ ఏంటంటే మనకి తినడానికి బాగుంటుంది, క్యారీ చేయడానికి కూడా బాక్సుల్లో వాటిలో తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది. కొంచెం ఈ పులుపు ఎక్కువగా ఏంటంటే మనం ఈ లెమన్ రైస్ కానీ పులిహోర కానీ ఎక్కువగా ట్రావెల్ చేసేటప్పుడు తీసుకుంటాం కదా. సో ఇది కూడా కొంచెం ఆ పులుపుతో కూడా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ రైస్. సో ఇప్పుడు లాస్ట్ మనకి ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్. సో బాగా కలిపేసుకోవాలి. సో రైస్ కూడా కొంచెం మగ్గితే ఆ పులుపు అనేది కూడా మొత్తం పట్టేస్తుందండి. సో కొంచెం అంటే మనం తీసుకునే ఆకు లేతగా ఉంటే ఇంకా బాగుంటుంది, లైట్ గా రెడ్ కలర్ లో ఉంటుంది కదా. సో అది దానికి కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి దొరికినప్పుడు ఈ డిష్లు ఇంకా చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. సో చిగురు అంటారు కదా, సో కరెక్ట్ గా చిగురు దొరికితే మనకి ఇలాంటి డిష్లు టేస్టీగా. మరి ఆకులు ముదిరాకులు అయితే తర్వాత మనకు అంత ఆ పులుపు తెలియదు, కొంచెం అంత బాగుంటుంది మనకి. చూడ్డానికే చాలా బాగుంది రాజు గారు. ఎస్, టెంప్టింగ్ గా ఉంటుంది. అంటే కొంచెం ఆ పులుపు యాడ్ చేసిన డిష్లన్నీ కూడా ఎందుకో అంటే అలా వండుతూ ఉంటేనే ఆ పులుపుకి టెంప్టింగ్ గా ఉంటుంది. ఓకే, సో డిష్ రెడీ. సో కొద్దిగా కొత్తిమీర, ఓకే, చింత చిగురు కొబ్బరి అన్నం రెడీ అండి. వావ్, గుమగుమలాడిపోతూ చింత చిగురు కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ అన్నం తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చింత చిగురు కొబ్బరి అన్నం తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, పచ్చిమిరపకాయలు, చింత చిగురు వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో పచ్చి కొబ్బరి తురుము వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. అదే పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న చింత చిగురు పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చింత చిగురు కొబ్బరి అన్నం రెడీ.